పెద్దల అమాస సండే వచ్చింది. ఇంకా సద్దుల బతుకమ్మ మండే చేసుకోవాలా, ట్యూస్డే చేసుకోవాలా, అసలు కన్ఫ్యూజన్ గా ఉండే. ఈసారి దసరా అలాగనే దీపావళి అలాగనే 2 days చేసుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే దసరా 10 days రావడం వల్ల, అంటే 1 day ఎక్స్ట్రా రావడం వల్ల, పెద్దల అమాస సండే నుంచి కౌంట్ చేస్తే మనము మండే వరకు 8 days అవుతుంది. ఇంకా కొన్ని ప్లేసెస్ లో మండే చేసుకున్నారు, కొన్ని ప్లేసెస్ లో ట్యూస్డే చేసుకున్నారు. కానీ నా డౌట్ ఏంటంటే ట్యూస్డే రోజు చేసుకుంటే, ట్యూస్డే అనే కాదు, ట్యూస్డే ఫ్రైడే ఎప్పుడు వచ్చినా బతుకమ్మ పండుగ ఆ రోజు గౌరమ్మని బయటకు తీసుకెళ్ళరు అని అంటారు కదా, అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు. అంటే బతుకమ్మ తీసుకెళ్తారు, గౌరమ్మని ఇంట్లో పెట్టి వెళ్తారని అనుకుంటున్నాను. నాకు తెలిసి ట్యూస్డే ఫ్రైడే వస్తే, ఇక మండే రోజు వచ్చింది కాబట్టి 8 days మేము 8 days రోజు చేసుకున్నాము. మా ఇంటి సైడ్ అయితే మండే రోజు జరుపుకున్నాము. నెక్స్ట్ ట్యూస్డే రోజు, లాస్ట్ ట్యూస్డే రోజు మాత్రం సికింద్రాబాద్ లో ట్యాంక్ బండి సైడ్ మొత్తం డీజే సాంగ్స్, బతుకమ్మ సాంగ్స్ అన్ని పెట్టుకొని ట్యూస్డే లాస్ట్ డే సెలబ్రేషన్ చేసుకున్నంట. కొన్ని ప్రాంతంలో మాత్రం దసరా రేపు పండుగ ఈ రోజు వరకు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారంట. బతుకమ్మ మనము 8 days బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటాం కదా, ఆ 8 days మనము విలేజ్ లో ఉన్న వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అక్కడ నియర్ బై ప్లాంట్స్, మన దగ్గరలో చెట్లు అన్ని పెరుగుతాయి కదా, బతుకమ్మ పువ్వులు, ఆకులు, పువ్వులు అన్ని తెంపుకొచ్చి మనము మన చేతులలో చేసుకొని మనము అందరితో ఆడుకుంటాం ఒక విలేజ్ లా. ట్రెడిషనల్ ఇంకా ఇప్పటికీ ఫాలో అవుతారు. ఇంకా సిటీ సైడ్ ఉన్న వాళ్ళకి అపార్ట్మెంట్స్ అలా అయిపోయాక, ఇండివిజువల్ అయిపోయినాక పక్కకున్న వాళ్ళకి కూడా తెలియదు. ఈ బతుకమ్మకి అయితే మనం బయటకు వచ్చి బతుకమ్మ అందరూ ఆడుకుంటా సెలబ్రేషన్ చేసుకుంటాము. ఎస్పెషల్ డీజే, బతుకమ్మ సాంగ్స్ అన్ని పెట్టుకొని హ్యాపీగా అనిపిస్తుంది మనకైతే. ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు ప్రసాదం కూడా చేసుకుంటాం. ఒకటి బతుకమ్మకి నైవేద్యం చేసుకుంటాం, అటుకులు, బెల్లం, పులిహోర, పెరుగన్నం, ఇంకా ఏదైనా పాయసం లాంటివి చేసుకొని ఇంటి పక్క ఉన్న వాళ్ళకు ఇచ్చిపుచ్చుకుంటాం కదా, అదొక్కటి సెలబ్రేషన్ మంచిగా అనిపిస్తది. ఇది కూడా ఇంకా మనం బయటికి వెళ్ళి ఫ్లవర్స్ తోని, రకరకాల ఫ్లవర్స్ తోని బతుకమ్మని చేస్తే మనం బయటికి వెళ్ళి ఆడుకుంటే పక్క ఉన్న వాళ్ళతోని అట్లా పరిచయాలు కూడా పెరుగుతాయి. ఇంకా దాండియా నైట్స్, బతుకమ్మ ఈవెంట్స్ లాగా ఇండివిజువల్ గా అందరు కలిసి డైలీ చేసుకోవడం కూడా చేస్తున్నారు ఈ మధ్యలో. అపార్ట్మెంట్ సైడ్ లో ఉన్న వాళ్ళు డైలీ ఒకరు ఫుడ్ అరేంజెస్, క్యాంటీన్ అరేంజ్మెంట్స్ అట్లా చేస్తున్నారు. ఇది కూడా పెద్ద ఈవెంట్ లాగా చేసుకుంటున్నాము చాలా మంది. నాకు ఇది బతుకమ్మ కూడా వన్ ఆఫ్ ది మై మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ కూడా. గౌరమ్మని చేసుకొని మంచి నీట్ గా రెడీ చేసేసి పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ, ఇంకా దేవుని దగ్గర దీపం పెట్టేసి తులసి కోట దగ్గర దీపం పెట్టుకున్నాను. ఇంకా రీసెంట్ గా నేను అక్కడ పెయింట్ వేసుకున్నాను, మొత్తం డెకరేషన్ నీట్ గా చేసుకున్నాను. ఇంకా మా ఇంట్లో ఉన్న దేవుడు పటాలు, ఇంకా దుర్గమ్మ దగ్గర ఎప్పటికీ అక్కడ దీపం పెట్టుకుంటాం మేము 9 days ప్రతిసారి. చితల్పండు కంపల్సరీ పెడతాం మేము బతుకమ్మ 8th డే, అంటే లాస్ట్ డే రోజు. చేసుకున్నారా, ట్యూస్డే చేసుకున్నారా, కమెంట్ చేయండి ఈసారి బతుకమ్మ మీరు.